అవును, ఈ మేజర్ గురించి కాన్ఫిడెంటా? మ్యారేజ్ గురించి నీ చాయిస్ కరెక్ట్ అవ్వలేదు కదా? నేను లవ్ చేసిన 6 మందిలో నా ఫేవరెట్ చాయిస్ మాత్రం జయరాం. హ్మ్. వాణ్ణి చేసుకుంటే లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసు. అయినా కూడా వాణ్ణే పెళ్లి చేసుకున్నాను. ఆహా. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్లో కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందన్న థ్రిల్లో హ్మ్. నేను జయరాంని చిన్నగా గిల్లాను, సంతోషం తట్టుకోలేక. ఆ. జయరాం తన కాలుకున్న షూతో నా పాదాన్ని గట్టిగా తొక్కి నా వైపు చూసి నవ్వాడు. తట్టుకోలేనంత బాధతోనే రిజిస్టర్లో సంతకం చేశాను. ఆ రోజున మొదలయ్యాయి నా బాధలు. హ్మ్. అప్పటి వరకు సరదాగా ఉన్న జయరాం పెళ్లైన మర్నాటి నుంచి ప్రవర్తన మారడంతో భయపడిపోయాను. చదువుకి ప్రవర్తనకి సంబంధం లేదు. పీహెచ్డీలో జాయిన్ అయ్యాడు. బట్ రీసెర్చ్ పేపర్లో ఫెయిల్ అయితే ఆ కోపం అంతా నా మీద చూపించేవాడు. ఎదురు తిరిగితే ఇంకా కొట్టేవాడు.